చలిని తట్టుకునేందుకు చాలా మంది టీ కాఫీలను ఓ రెమెడీగా ఉపయోగిస్తారు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మొదలుపెట్టి రాత్రిలోగా కనీసం ఓ 3-4 సార్లు టీ కాఫీలు తాగుతారు చాలా మంది. అయితే వింటర్లో ఎక్కువగా టీ కాఫీలు తాగడం వల్ల కీళ్లు బిగుసుకుపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. వాటర్ తక్కువగా తాగుతూ ఎక్కువగా ఈ టీ కాఫీలు తాగడం వల్ల బాడీలోని ప్లెయిన్ వాటర్ కంటెంట్ తగ్గిపోయే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కీళ్లకు సైనోవియల్ ఫ్లూయిడ్ సరిపడా ఉండడం ఎంతో కీలకం. ఇది జాయింట్ల మధ్య ఫ్రిక్షన్ తగ్గించే లూబ్రికెంట్లా పనిచేస్తుంది. ఈ ఫ్లూయిడ్ ఎక్కువ నీటి ద్వారా ఏర్పడుతుంది. బాడీ డీహైడ్రేట్ అయిపోతే ఈ ఫ్లూయిడ్ చిక్కగా మారిపోతాయి. దీంతో జాయింట్స్ స్టిఫ్ గా మారిపోతాయి. ఇక చలికాలంలో ఈ ఇంపాక్ట్ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చలిలో మీ రక్తనాళాలు కుదించుకుపోతాయి, రక్త ప్రసరణ కూడా స్లో అవుతుంది. దీనివల్ల టిష్యూస్ టైట్ అవడమే కాక సైనోవియల్ ఫ్లూయిడ్ మూవ్మెంట్ ను స్లో చేస్తుంది. అందుకే వింటర్లో ఉదయాన్నే జాయింట్స్ స్టిఫ్ గా అనిపిస్తాయి. దానికి తోడు కాఫీ టీ ఇంపాక్ట్ ఎక్కువైతే అప్పుడు ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అలాగని వింటర్లో కాఫీ టీ మానేయాల్సిన అవసరం లేదు. అవి తాగిన తర్వాత ఓ గ్లాసుడు వాటర్ తాగాలని, దీనివల్ల ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అవుతుందని వైద్యులు సూచిస్తున్నారు.